హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జల్సా అభి. మీరు చూస్తున్నారు నా ఛానల్ అభివర్ణన. ఈసారి అయినా గట్టిగా హిట్ కొట్టాలని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నమస్కారం నా తెలుగు ప్రజలందరికీ పాదాభివందనం. సో ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకటి కాదు, చాలానే చెబుతాను. అవి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను చెప్పబోయే ముందు నా ఫెయిల్యూర్ గురించి చెప్తాను. అది ఎక్కడ ఏంటి అంటే, మన యూట్యూబ్ ఛానల్స్లోనే, మన యూట్యూబ్లోనే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేశాను. సరిగా రన్ చేయలేను, సరిగా రన్ చేశాను. ఈ రెండు చేశాను, అయినా సక్సెస్ కాలేదు. కొంతమంది కొన్ని గైడ్లైన్స్ పాటించాను, అయినా సక్సెస్ కాలేదు. ఈసారి మాత్రం అలా కుదరదు, ఓకేనా? ఈసారి మాత్రం గట్టి కొట్టాల్సిందే, హిట్ కొట్టాల్సిందే. నా తెలుగు ప్రజలందరూ నన్ను మెప్పించాల్సిందే, నేను వాళ్ళకి మురిపించాల్సిందే. ఓకే, ఏంటంటే ఎన్నో విధాలుగా ప్రయత్నించే ప్రయత్నంలో ఓడిపోతాం గెలుస్తాం. ఇవన్నీ సహజ సిద్ధమైంది, ఈ ప్రకృతికి సహకరించేవన్నమాట ఈ గెలిపోవటములు. ఓకే, కొన్ని విషయాలు చెప్పుకుందాం మెల్లమెల్లగా. చాలా ఉంది, దయచేసి. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, నా పేరు అభి. ఓకే, నా ముద్దు పేరు అభి, అసలు పేరు ఇంకోటి ఏదో ఉంది, అది మీకు చెప్తాను మెల్లమెల్లగా. అందరు నన్ను ముద్దుగా అభి అని పిలుస్తారు. అందరూ నన్ను ఎందుకబ్బా ముద్దుగా అభి అని ఎందుకు పిలుస్తారని ఆలోచించాను. అది ఏంటంటే, కొన్ని విషయాలు నేను బాగా వర్ణిస్తాను, కొన్ని విషయాల్లో అందరిని మోటివేట్ చేస్తాను, కొన్ని విషయాల్లో చాలామందిని ఓ వావ్ అదా అనేలా చేస్తాను. అది మీకు కూడా చేయాలి కాబట్టి నా ఛానల్ని ముద్దుగా నేను వాళ్ళందరూ పిలిచే పేరుతోటి అభివర్ణన అని పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? దయచేసి నన్ను అందరూ ఆదరించాలని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ బాగా వేడుకుంటున్నాను అన్నమాట. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ప్లీజ్. ముందుగా మనది ఫస్ట్ జోక్ ఏంటంటే, అరే నవ్వాలి నవ్వకపోతే మాత్రం అవ్వదు. విషయం ఏంటంటే, కొన్ని నేను చెప్తాను, కొన్ని మీకు నవ్వు రావు. నిజంగా చెప్తున్నా. కొన్ని జోక్స్ ఎలా ఉంటాయి మనకి. అందరూ చెప్పే జోక్స్ ప్రతిసారి నవ్వం, ఒక్కోసారి బ్రహ్మానందం సార్ గారి జోక్స్ కూడా ఫెయిల్ అవుతాయి. ఓకేనా? అన్ని జోక్స్ హిట్ అయ్యాయి కాదు, అన్ని జోక్స్ ఫట్ అయ్యాయి కాదు, ఏదో ఒకటి అవుతాయి. అయినందుకు ఆనందించు. ఓకేనా? నేను కొన్ని జోక్స్ చెప్తాను, దానికి నవ్వడానికైనా ప్రయత్నించు. ఎదవేశాలు ఏం మాకు అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఇద్దరు లవర్స్ అనమాట. లవర్స్ అంటే ఇద్దరే ఉంటారు కదా, ఒకళ్ళు ఉండరు కదా, ఇద్దరు. అంటే ఆ ఇద్దరిలో అబ్బాయిలు మాత్రం కాదు, దయచేసి అలా బైపాస్ మిస్టేక్ చేయమాకండి. ఏదన్నా సరే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నమాట. ఓకేనా? అయితే ఆ అమ్మాయి ఉండి అబ్బాయికి కాల్ చేసింది. ఎందుకు చేసుకోవచ్చు అంటే, వాడేం తప్పు చేయలేదు, కాల్ చేసింది. కాల్ దట్ మీన్స్ ఫోన్ చేసింది. ఓకే, అర్థం చేసుకోండి, ఫోన్ చేసినది. ఆ అమ్మాయి అబ్బాయికి ఫోన్ చేసింది, ఆ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అంటే పైకి ఎత్తడం కాదు, అంటే సమాధానం ఇవ్వలేదు. ఆ అబ్బాయి ఆ అమ్మాయి వాట్సాప్లో చాటింగ్ చేసుకున్నారు. ఫోన్ చేశాను కదా, ఫోన్ ఎందుకు సమాధానం చేయలేదు అంటే ఆన్సర్ ఎందుకు ఇవ్వలేదు అన్నది. అబ్బాయి ఉండి అన్నాడు అనమాట, నాకు భయం వేస్తుంది అన్నాడు. ఎందుకు భయం వేస్తుంది? ఫోన్ ఆన్సర్ చేయడానికి భయం ఎందుకు అని గట్టిగా అరిసింది. ఆ అరుపులకు కాదు, అబ్బాయి భయపడింది. ఆ అబ్బాయి ఎందుకు సమాధానం ఇవ్వలేదంటే, అతనికి షుగర్ వచ్చిద్దని. షుగర్ రావటమా? ఫోన్ సమాధానం చేస్తే షుగర్ వచ్చిద్దా? అవును, ఈ మధ్య షుగరు చిన్న చితక పెద్ద మూతి ముతక అందరికీ వస్తుంది. అది ఎలా వస్తుంది ఏంటి అంటే, చెప్తాను వినండి. కొన్ని నమ్మాలి. ఆ అమ్మాయి మాటలంట చాలా తీయగా ఉంటాయంట. ఎంత తీయగా ఉంటాయంటే, ఆ అబ్బాయి చెవిలో పడితే ఆ మాటలు వినబడినా చాలు ఆ అబ్బాయికి షుగర్ వచ్చిద్దంట. అంత తీయగా ఉంటుందంట ఆ అబ్బాయి చెప్పిన మాటలకి. నాకైతే ఈ విధంగా కూడా షుగర్ వస్తే ఇంకా డాక్టర్లందరూ షుగర్ హాస్పిటల్స్ పెట్టుకోవచ్చు కదా అనిపించింది. ఆ అబ్బాయి అలా దాన్ని ఏమంటారు,
అలా ఆ విధంగా అమ్మాయిని బుట్టలు వేయడానికి ప్రయత్నించాడు. నువ్వు మాట్లాడే మాటలు చాలా తీయగా ఉంటాయి, నాకు భయం వేసింది షుగర్ వచ్చిద్దేమో అని చెప్పేసి అన్నాడంట. ఆ అమ్మాయి ఆ దెబ్బకి లవ్లో ఇంకా మునిగిపోయింది. అంత మాట అనమాట. ఎవరికైనా ఆ మాటకి ఎవరైనా లవ్లో పడిపోవాల్సిందే, అలా మాట్లాడిందనమాట. సూపర్ ఉంది కదా. ఇట్లాంటివి ఉంటాయి, చాలా ఉంటాయి. ఆ దెబ్బకి ఆ అమ్మాయి ఐ లవ్ యూ బేబీ అనేసింది. ఇంకోటి అబ్బా, ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే పొట్ట తగ్గించడానికి చాలామంది ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా జిమ్కి వెళ్తారు, వాకింగ్ చేస్తారు, ఏదేదో చేస్తారు కదా. గంటల తరబడి ఒకే చోట కూర్చుండిపోకూడదు అని చెప్పినా కానీ వినరు. వాళ్ళు ఒకటే చోట కూర్చుంటారు. లావు తగ్గడానికి గల ముఖ్యమైన కొన్ని కారణాలు చెప్తాను, ట్రై చేయండి. గంటల తరబడి ఒకటే చోట దయచేసి మాత్రం కూర్చోకండి. మధ్య మధ్యలో మెట్లు ఎక్కడం, గుంజీలు చేయడం, లేకపోతే ఏదో ఒకటి చేయండి. గుంజీలు తీయడం ఏంట్రా ఈ వయసులో అనుకుంటారా? ఏ వయసులో అయినా తీయాల్సిందే. ఎందుకంటే తమరు చేసిన పాపం అలాంటిది. ఎవడు తినమన్నాడు అంత గట్టిగా గట్టిగా లాగేసి పడేస్తారు. డబ్బులు ఉన్నాయి కదా గట్టిగా తినేస్తారు. చివరికి ఇప్పుడు కూర్చున్న చోట కూడా లేవలేని పరిస్థితి. మెట్లు ఎక్కాలి తెలుసా, అప్పుడప్పుడు గట్టిగా మెట్లు ఎక్కాలి, గుంజీలు తీయాలి. ఓకే, అప్పుడప్పుడు ఉదయం సాయంత్రం వ్యాయామం చేయాలి. నువ్వు ఇంట్లో నైట్ పూట ఎవ్వరు లేనప్పుడు లైట్లు ఆపేసి చేసే వ్యాయామాలు మాత్రం అవి కాదు. ఓకే, వ్యాయామం అనగా లైక్ యోగా, ఎక్సర్సైజ్ అలాంటివి చేయాలి. బాగా హెల్త్కి మంచిది. ఇంకా చెప్పాలంటే గట్టిగా నీళ్ళు తాగాలి బాబాయ్. సుమా, గట్టిగా నీళ్ళు తాగాలి, లేకపోతే కష్టం. నీళ్ళు తాగాలి. రోజుకి 8 గంటలు నిద్రపోవాలి. 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఎందుకంటే నిద్ర లేకపోతే ఏంటి పరిస్థితి అంటే, నీ తెలుస్తుంది. ఒకరోజు 3 గంటలు, 2 గంటలు, 4 గంటలు నిద్రపోయి ట్రై చేయి. నువ్వు అసలు లెగిస్తే నువ్వు మనిషిలాగా ఉండవు. నీ తలకాయ ఇంత పెద్దదైపోతుంది. తలకాయ ఇంత పెద్దదైపోయింది. తలకాయ మీద ఎవడో సుత్తిచ్చి కొట్టినట్టు ఉంటుంది. అలా ఉంటుంది. కానీ మినిమం 8 గంటలు పడుకో. మరుసటి రోజు ఎంత హ్యాపీగా ఉంటావో, ఎంత యాక్టివ్గా ఉంటావో నీకే తెలుస్తుంది. అండ్ రోజువారీ ఆహారంలో ఫైబర్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. మైదాతో చేసిన పదార్థాలు, జంక్ ఫుడ్స్, ఇంకా చాలా ఉంటాయి. అంటే శీతల పానీయాలంటే చల్లని నీళ్ళు, మద్యం, ధూమపానం అంటే ఇవి కొంచెం దూరం ఉంటే మంచిది. ధూమపానం అంటే మీకు తెలిసిందే, ఓ లాగేస్తూ ఉంటారు. ఏడో ఒక చోట పాండాపా దగ్గర నుంచొని గట్టిగా లాగిస్తూ ఉంటారు. అవి కాదు. మద్యం అంటే మనకు తెలిసిందే, అది లేకపోతే మనం ఉండలేము. ఇవన్నీ కొన్ని తగ్గిస్తే హెల్త్కి మంచిది. ఖచ్చితంగా బరువు తగ్గుతారు. బరువు ఖచ్చితంగా తగ్గాలనుకుంటే ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయడం ఎందుకు, లావు అవ్వడం ఎందుకు నాకు అర్థం కాదు. సాదాసీదాగా ఒక మనిషి తినేంత దాంట్లో తినేసి, నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోయి, నార్మల్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే నీ ఆరోగ్యం నీ చేతిలోనే ఉంటుంది కదా, ఇంకెవరి చేతిలో ఉండదు కదా. అర్థం చేసుకుంటే చాలా మంచిది. నేనేం చెప్తున్నా అంటే అలా ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి, జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అందులో ఇదొకటి. మనం సింపుల్గా చెప్తున్నా, మన కన్నీరు తొడవడానికి చాలా చేతులు ఉండొచ్చు. లైక్ నువ్వు ఏడిస్తే మీ అమ్మ, నాన్న, పెద్దమ్మ, తమ్ముడు, బాబాయ్, పెళ్ళాం, పిల్లలు, మరుదులు అందరు ఉంటారు. కానీ ముక్కు తొడవడానికి మాత్రం ఒక్క చేయి ముందుకు రాదు తెలుసా. ఇది మాత్రం జీవిత సత్యం. నీకు ఇప్పుడు జలుబైంది, వర్షంలో తడిచావు, నీకు జలుబైంది, నీ ముక్కు తొడవడానికి ఒకళ్ళైనా వస్తారా? ఎవరు రారా బాబు. అందుకోసమే వర్షంలో తడవ మాకు. వర్షాకాలం వచ్చింది, వర్షాకాలంలో నేను తడుస్తా, ఎండాకాలంలో నేను ఎండిపోతా, చలికాలంలో నేను వణుకుతా, అట్టంటే కుదరదు. కొన్ని కాలాలకి కొన్ని మర్యాదలు ఇవ్వాలి. వర్షాకాలంకి మనం మర్యాద ఇవ్వాలి. వర్షాకాలం అనేది మన కోసం, మనం తడవటం కోసం, తడుస్తూ ఉన్నప్పుడు ఉచ్చపోసేయడం కోసం ఇట్లాంటివి చేయమాకండి. ఏదన్నా సరే వర్షాకాలం కొంచెం మర్యాద ఇచ్చి జాగ్రత్తగా దానికంటూ విలువ ఇవ్వండి. ఎలాంటిదంటే, మీరు వర్షంలో తడవకుండా ఉంటే మీ చేతులతోటి మీరు చీముడు తీసుకోవచ్చు. ఇంకొకళ్ళు వచ్చి తీయాల్సిన అవసరం లేదు. మీకు ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్నో చేతులు ఉంటాయి, కానీ చీముడు తీయడానికి మాత్రం ఒక్క చేతి కూడా రాదు, ఒక్క చేయి కూడా రాదు. అందుకోసమే వర్షంలో తడవమాకండి, జలుబు తెచ్చుకోమాకండి. వర్షాకాలం వచ్చింది కదా, విచ్చలవిడిగా ఐస్ క్రీమ్ తినేత వర్షంలో నించొని నాకు బాగా ఇష్టం వర్షంలో ఐస్ క్రీమ్ తింటే ఇట్లాంటివన్నీ చెప్పమాకు. కాకం కబుర్లు ఏం చెప్పమాకు. అర్థమైందా? ఇంకోటి, ఇంట్లో మనం చూస్తాం, మన ఇంట్లో ఏవేవో ఉంటాయి. ఇంట్లో సోఫా సెట్టు, టీవీ సెట్టు, డిన్నర్ సెట్టు,
మేకప్ సెట్ ఎన్ని ఉన్నా కూడా మనిషికి మైండ్ సెట్ సరిగ్గా సెట్ అవ్వలేకపోతే ఎక్కడ సెట్ అవ్వలేడు. అందుకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఈ సెట్ ఉందా, ఆ సెట్ ఉందా, ఏ సెట్ ఉందా, ఇట్లాంటివన్నీ చూడమాకండి. ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడాను ఒక మనిషికి సాయం చేసుకుంటా అతను సెట్ అయ్యేలా చేయండి. లేకపోతే అతని మైండ్ కనుక సెట్ కాలేదనుకోండి, మీరు ఇంకేం సెట్ కాలేరు. అర్థమవుతుందా? ఇలాంటివన్నీ జాగ్రత్తగా విని నలుగురికి తెలియజేయాలి. తెలియజేయాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట తెలుసుగా, గంట కొట్టండి, గట్టిగా ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకడు వాడికి చెప్పా, అంటే నేను అనుభవించానని ఈ మాట వాడికి చెప్పలే, వేరే వాళ్ళు క్రోధ అంటే బాధపడుతుంటే నేను చెప్పాను వాళ్ళకి. అది ఎలా అంటే వాళ్ళు అమ్మాయిల్ని ప్రేమించారు, పెద్ద పెద్ద తోపుల్లాగా అమ్మాయిల్ని ప్రేమించారు. వాళ్ళకి తర్వాత అయింది నేను చెప్పా ఆడికి. అందులో వీడొకడు ఎలాంటి అమ్మాయినైనా ఈజీగా పడేయగలను తెలుసా అన్నాడు వాడు నాతోటి. ఇచ్చిన ఎలా ఎంతోమందిని చూసా, అందులో ఎంతోమంది నాగిపోయారు. ఇట్లాంటివి కాదమ్మా బుజ్జి, చిన్న కన్నా ఇవన్నీ మాటలు చెప్పకు, కరెంటు జోలికి అమ్మాయి జోలికి వెళ్ళకరా బుజ్జి అని మర్యాదగా చెప్పా. కరెంటు షాక్ తగిలితే కొన్ని గాయాలతో బయటపడవచ్చు, అదే అమ్మాయి కొడితే పరువు పోతుందని మర్యాదగా చెప్పా. వాడెళ్ళి మాట వినకుండా నాకు ఇంత ఆస్తి ఉంది, నేను చాలా అందంగా ఉంటాను అని బిల్డప్ మాటలు నాకు చెప్పాడు. పళ్ళమని పీకింది. చెప్పానా, కరెంటు షాక్ తగిలిన 4 దెబ్బలతో బయటపడొచ్చురా, అమ్మాయి జోలికి వెళ్తే అమ్మాయి కొట్టే దెబ్బలకి పరువు పోయిద్దిరా అని చెప్పానా. ఆడప్పటికి వినలే, బాగా బుడదలు వేసి తొక్కిన తర్వాత ఆడికి అర్థమైంది. సో అమ్మాయిలు చాలా డేంజర్, అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు. ఓకే, అయితే ఒక ఇద్దరు భార్య మరియు భర్త, వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మీకు ఒకటి చెప్తాను. భర్త, ఏమైందే ఆ ముష్టివాడి మీద అలా 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 అరుస్తున్నావు అంటే, ఆ ఇంటికి ముష్టివాడు ఒకడు వచ్చాడు. ఆ ముష్టివాడిని వాళ్ళ ఆవిడ బాగా అరిచేసింది. ఏంటే ముష్టివాడి మీద అలా అరిచేస్తున్నావు అని అన్నాడు. అది ఉండి భార్య ఉండి, వాడు ఎంత మాట అన్నాడో నీకు తెలుసా? ఏమన్నాడే అంత మాట? నేను ఎప్పుడు నిన్ను అన్నని మాటలు ఏమైనా అన్నాడా? నీకంత సీన్ లేదులే. కానీ వాడు ఏమన్నాడంటే, మీకు ఎలాగో వంట రాదు కదా అమ్మగారు, మీకు వంట రాదు కాబట్టి ఎప్పుడైనా అయ్యగారు ఊరికి వెళ్తే చెప్పండి అమ్మా, క్యారేజ్ పట్టుకొచ్చేస్తాను అన్నాడు. అంత మాట నేసాడు వాడు. వాళ్ళ ఆయన ఊరికి వెళ్తే ముష్టివాడిలాగా ఉండాలా, అయ్యగారి ప్లేస్లో రావాలనే అని చెప్పేసి ఆమెకు బాగా బాధేసి బాగా బాధపడేస్తుంది, ఏడ్చేస్తుంది, కొట్టేస్తుంది అని. అలా ఉంటుంది. ఆ ముష్టివాడికి నోడుదులు ఎక్కువ మనలాగే. ఇది అసలు సిసలైన విషయం ఏంటంటే, ఆ మూవీ చూశారు కదా, నితిన్, సమాంత, మేడం, ఆ పేరు ఏంటంటే ఏదో ఉంది, ఆ మేడం పేరు. అయితే ఆ సినిమాలో ఒక జోక్ ఉంది. అమ్మాయి అందులో ఫస్ట్ టైం హీరోయిన్. ఓకే, ఆ సినిమాలో అంటే నాన్నగారు ఎవరో రావు రమేష్ గారు ఉండి అంటారు, హీరోయిన్ చాయ్ తీసుకొని వస్తుంది. అందులో సాల్ట్ అంటున్నాను, చక్కెర బదులు సాల్ట్ వేసుకొని వస్తుంది. అయితే రావు రమేష్ గారు అంటారు, టీలో సాల్ట్ కాకుండా పంచదార వేయాల్సిందమ్మా అంటాడు. ఇంత మంచి మర్యాదగా అంటాడంటే, ఆ ఫాదర్ అనే క్యారెక్టర్ అక్కడ బాగా హైప్ అయింది. ఎలా అంటే, కన్న కూతురు దగ్గర ఖచ్చితంగా అణిగి ఉండాలి, లేకపోతే మూతులు వంకర పోయిద్ది అన్న విషయం అలా చెప్పాడు. అది ఎలా అంటే నువ్వు ఏం వేసినా టీ అమోఘంగానే ఉంటుందనుకో అన్నాడు కదా. అమ్మాయిలతో చాలా జాగ్రత్త ఉండాలి, మన కూతురులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, తర్వాత బాగోదు. నీకు అర్థమవుతుందా? సో ఇలాంటివన్నీ కొన్ని జోక్స్, కొన్ని మ్యాటర్స్, కొన్ని మంచి మంచి మాటలు, ఇవన్నీ కూడా మన అభివర్ణన అనే ఛానల్లో నా ద్వారా మీకు తెలియబడుతూ ఉంటాయి. దయచేసి నన్ను అందరూ సపోర్ట్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొనే నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, నేను మీ ఇంట్లో మనిషి లాంటి మనిషినే. ఓకే, బాయ్.